గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఇవాళ మనం చెప్పుకునే లెసన్ జేసీ బోస్. ఈ లెసన్ లోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పండి. మీరు ఇన్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్? సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఆన్సర్ చెప్పాలి. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో, కొత్త కొత్తవి తెలుసుకోవడంలో, సైన్స్ లో అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా ట్రై చేశారా? సరే పోనీ, మీకు తెలిసిన ఇండియన్ సైంటిస్ట్ నేమ్స్ చెప్పండి. లేకుంటే మీకు తెలిసిన ఇండియన్ సైంటిస్ట్. మీకు తెలిసిన ఇండియన్ సైంటిస్ట్స్ కొంతమంది నేమ్స్ చెప్పండి. నాకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్పమంటారా? ఓకే. మీకు బాగా ఫెమిలియర్, మీరు ఇంతకు ముందు విన్న పేర్లే కొన్ని చెప్తాను చూడండి. శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ ఏం చేశాడయ్యా ఈయన? ఈయన ఏం చేశాడు? థియరీ ఆఫ్ నెంబర్స్ కనుక్కున్నాడు. శ్రీనివాస రామానుజన్ శ్రీనివాస రామానుజన్ ఏం చేశాడు? థియరీ ఆఫ్ నెంబర్స్ కనుక్కున్నాడు. నెక్స్ట్, సివి రామన్. ఈయన ఏం చేశాడు? రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే లైట్, ఇప్పుడు మీరు మామూలుగా ఇంట్లో అయినా అబ్జర్వ్ చేయండి. మీరు ప్రీవియస్ గా క్లాసెస్ లో సైన్స్ లో చదువుకొని ఉంటారు. మెటీరియల్, 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి: ట్రాన్స్పరెంట్, ట్రాన్స్క్యులెంట్, ఒపేక్ అని. ఈ 3 మీడియంలో లైట్ పాస్ అయినప్పుడు ఎలా స్కాటర్ అవుతుంది? స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ మీడియం అంటే ఏంటమ్మా? దాని నుంచి ఏదైనా పాస్ అవుతుంది. అలాంటి ట్రాన్స్పరెంట్ మీడియంలో లైట్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది? ఎంత స్ప్రెడ్ అవుతుంది? ట్రాన్స్కులెంట్ అంటే కొంచెం పాస్ అయ్యి కొంచెం పాస్ అవ్వకుండా. ఒపేక్ అంటే హార్డ్ ఆబ్జెక్ట్స్, దాని నుంచి అస్సలు పాస్ అవ్వదు. మీరు సైన్స్ లో చదువుతున్నది గుర్తొచ్చిందా? సో అలా లైట్ డిఫరెంట్ మీడియంలో ఎలా పాస్ అవుతుంది అనేది తెలుసుకున్నది ఎవరు? సర్ సివి రామన్. ఈ రామన్ ఎఫెక్ట్ గురించి కూడా మీరు ప్రీవియస్ క్లాసెస్ లో చదువుకొని ఉంటారు, 7th, 8th, 9th స్టాండర్డ్స్ లో. అది రామన్ ఎఫెక్ట్. థియరీ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఇది రామన్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇంకా సలీం అలీ. సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఆర్నిథాలజిస్ట్ ఈయన. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన ఒక ఆర్నథాలజిస్ట్. ఈయన ఆర్నథాలజీని డెవలప్ చేశాడు. నెక్స్ట్ ఇంకా విక్రమ్ సారాభాయ్. వీళ్ళందరూ మన ఇండియన్ సైంటిస్ట్లే అమ్మా, నేను ఎవరెవరి పేర్లు చెప్పడం లేదు. విక్రమ్ సారాభాయ్, ఈయన ఫౌండర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్. అదే రాకెట్, స్పేస్ అవన్నీ అంటాం చూడండి, అవన్నీ కనుక్కున్నది ఎవరు? విక్రమ్ సారాభాయ్. హర్గోవింద్ ఖురానా. ఏంటి మేడం మీరు లెసన్ అంటున్నారు, ఏంటేంటో చెప్తున్నారు అంటే, వీళ్ళందరూ కూడా మన ఇండియన్ సైంటిస్ట్లే అమ్మా. ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ అంటే తెలుసు కదా, జీన్స్. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కి ఈయన ఫాదర్ అన్నమాట. ఎవరు? హర్గోబింద్ ఖురానా. అలాంటి ఒక ఇండియన్ సైంటిస్ట్ ఎవరు? జేసి బోస్. జేసి అంటే జగదీష్ చంద్ర బోస్. ఇప్పుడు మన లెసన్ ఎవరి గురించి అంటే ఇతని గురించే, జగదీష్ చంద్ర బోస్. He is also a famous Indian scientist, జగదీష్ చంద్ర బోస్, జేసి బోస్. ఇప్పుడు మనము ఈ లెసన్ లో ఈయన ఏమి ఇన్వెంట్ చేశాడు, ఏమి కనుక్కున్నాడు అనేది తెలుసుకుంటాం అన్నమాట. చాలా మంది ఇండియన్ సైంటిస్ట్స్ ఉన్నారమ్మా. వీళ్ళే కాదు, నేను చెప్పాను కదా, 5, 6 వీళ్ళే అనుకుంటారు. చాలా మంది ఇండియన్ సైంటిస్టులు ఉన్నారు. అందులో ఒకళ్ళే ఈ జేసి బోస్, జగదీష్ చంద్ర బోస్. ఇప్పుడు మన లెసన్ ఆయన గురించి. ఎవరి గురించి?
జేసీ బోస్. జేసీ బోస్ అంటే జగదీష్ చంద్రబోస్. ఈయన అసలు ఏమి కనుక్కున్నాడు అనేది మనం లెసన్ లో ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం. ఓకేనా? అసలు ఈ లెసన్ ఎవరు రాశారు? జేసీ బోస్. మీకు చాలా సార్లు ప్రీవియస్ క్లాసెస్ జరిగినప్పుడు కూడా చెప్పాను, లెసన్ అంటే ఓన్లీ లెసనే కాదు చదవాల్సింది. అసలు ఆ లెసన్ ఎవరు రాశారు ఇప్పుడు మనకి ఈ క్లాస్ లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ లెసన్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాలి. ఈ లెసన్ ఎవరు రాశారంటే ఆండర్స్ హక్స్లీ రాశారు. ఆండర్స్ హక్స్లీ అనే అతను రాశారు. ముందు ఈయన గురించి తెలుసుకుందాం, తర్వాత మనం లెసన్ లోకి వెళ్దాం. ఓకేనమ్మా? ఫస్ట్ మనం ఎవరి గురించి తెలుసుకుందాం? ఆండర్స్ హక్స్లీ గురించి తెలుసుకుందాం. ఈ ఆండర్స్ హక్స్లీ 1894 1894లో పుట్టారు, 1963లో చనిపోయారు. ఆండర్స్ హక్స్లీ వాస్ బోర్న్ on 26th July. Aldous Huxley was born on 26th July 1894. He was a famous English writer. ఈయన తెలుగు రైటర్ కాదమ్మా, ఈయన ఫేమస్ ఇంగ్లీష్ రైటర్. హీ వాజ్ అ ఫేమస్ ఇంగ్లీష్ రైటర్. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి ఈయన గురించి. ఈయన ఎక్కడ పుట్టాడు? ఈయన ఒక్క నిమిషం అమ్మా. ఈయన 26th July 1894లో పుట్టాడు అన్న. ఎక్కడ పుట్టాడో తెలుసా? ఇన్ గోడల్మింగ్. గోడల్మింగ్ అనేది ఇంగ్లాండ్ లో ఒక టౌన్ ఇన్ ఇంగ్లాండ్. ఇట్ ఈస్ ఎ టౌన్ ఇన్ ఇంగ్లాండ్. గోడల్మింగ్ లో పుట్టాడు అతను. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈయన ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ రైటర్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఉండాలమ్మా. ఇంగ్లీష్ లిటరేచర్ మనం ఇక్కడ బిఏ ఎంఏ ఇంగ్లీష్ చేయాలి. ఇంగ్లీష్ లిటరేచర్ అంటే అట్లానే ఈయన ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు. ఏ కాలేజ్ లో చేశాడు అంటే బాలియోల్ కాలేజ్. బాలియోల్ కాలేజ్ లో చేశాడు. ఎక్కడ? ఇది కూడా ఇంగ్లాండే. బాలియోల్ కాలేజ్ లో చేశాడు. బాలియోల్ కాలేజ్ ఇన్ ఇంగ్లాండ్. ఇతను ఏం చేశాడంటే ఆక్స్ఫర్డ్ పోయట్రీకి ఎడిటర్ గా కూడా పనిచేశాడు. ఆక్స్ఫర్డ్ పోయట్రీ ఆక్స్ఫర్డ్ పోయట్రీకి ఆక్స్ఫర్డ్ పోయట్రీకి ఎడిటర్ గా కూడా చేశాడు. ఈయన 7 టైమ్స్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఇవి మెయిన్ పాయింట్స్ చెప్తున్నానమ్మా. మీరు రేపు ఒక యానటేషన్ రాయాలన్నా, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయాలన్నా ముందు ఈ ఆర్డర్ గురించి కంపల్సరీ రాయాలి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ జేసీ బోస్. ది లెసన్ జేసీ బోస్ రిటర్న్ బై ఆండర్స్ హక్స్లీ. హీ వాజ్ బోర్న్ ఇన్ అని ఈ లైన్స్ అన్ని రాయాలి. అందుకోసమే చెప్తున్నాను, ఖచ్చితంగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఈయన 7 టైమ్స్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఎందులో? లిటరేచర్లో. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మన ఈ లెసన్ జేసీ బోస్ అనేది ఏ బుక్ లో నుంచి తీసారంటే టేకెన్ ఫ్రమ్ టెస్టిన్ పైలట్. ఈ టెస్టింగ్ పైలట్ అనే బుక్ లో నుంచి మన లెసన్ జేసీ బోస్ తీసుకున్నారు. ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినేటప్పుడే కాన్సన్ట్రేట్ చేసి విన్నారనుకోండి, వినేటప్పుడే గుర్తుండిపోతుంది. మీరు మళ్ళీ 10 సార్లు 20 సార్లు బట్టి చేసి రాయాల్సిన పని ఉండదమ్మా. నిదానంగా వినండి, చెప్పేది ఒక్కొక్క పాయింట్ 1 by 1 వినండి. ఈ జేసీ బోస్ అనే లెసన్ రాసింది ఎవరు అంటే ఆండర్స్ హక్స్లీ. ఈ ఆండర్స్ హక్స్లీ జేసీ బోస్ లెసన్ రాశాడు. ఎప్పుడు పుట్టాడయ్యా అంటే ఆయన 1894లో పుట్టారు, 1963లో చనిపోయారు. అది అతని లైఫ్ పీరియడ్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి. జేసీ బోస్ 26th July 1894లో పుట్టాడు. ఎక్కడ పుట్టారు? గోడాల్మింగ్ అనే ప్లేస్ లో పుట్టాడు. ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఇంగ్లాండ్ లో ఉంటుంది. మెయిన్ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నామా? మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసి రాయొచ్చు. చెప్తా చూడండి. ఆండర్స్ హక్స్లీ వాజ్, పాస్ట్ టెన్స్ కదా, వాజ్
was born on 26th July 1894 in Godalming ఇన్ ఇంగ్లాండ్. ఈ టౌన్ రాయాల్సిన పని ఉండదు, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను అంతే. ఫస్ట్ ఒక సెంటెన్స్ వచ్చేసింది చూడండి. ఆండర్స్ హక్స్లీ వాజ్ పాస్ట్ టెన్స్ లో, కాబట్టి అది జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ లో రాయాలి. అందుకని వాజ్ బోర్న్ ఆన్ 26th July 1894. ఆ రోజున పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఇన్ గోడాల్మిండ్ ఇన్ ఇంగ్లాండ్, లేకపోతే ఇన్ గోడాల్మిండ్, ఇంకెవరు రాయండి. నెక్స్ట్, హీ కంప్లీటెడ్ ఇంగ్లీష్ లిటరేచర్, అది చేశాడు కదా, లేకపోతే హీ కంప్లీటెడ్, ఏదైనా రాయొచ్చు. హీ కంప్లీటెడ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ బయోలాల్ కాలేజ్. ఇక్కడ హీ వర్క్డ్ యాజ్ ఎడిటర్ ఫర్ ఆక్స్ఫర్డ్ పోయట్రీకి ఎడిటర్ గా పని చేశాడు. పని చేయడం అంటే వర్క్, పాస్ట్ టెన్స్ కాబట్టి వర్క్డ్. హీ వర్క్డ్ యాజ్ ఎడిటర్ ఫర్ ఆక్స్ఫర్డ్ పోయట్రీ. ఇక్కడ గెలుచుకున్నాడు, గెలవడాన్ని ఏమంటాం? విన్ అంటాం. పాస్ట్ టెన్స్ కాబట్టి వన్. హీ వన్ నోబెల్ ప్రైజ్ 7 times ఇన్ లిటరేచర్, లేకపోతే హీ వన్ నోబెల్ ప్రైజ్ 7 times ఇన్ లిటరేచర్. నెక్స్ట్, జేసీ బోస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది బుక్ టెస్టింగ్ పైలట్. ఇది ఆథర్ గురించి. అర్థమైందమ్మా? క్లియర్ కదా? ఇప్పుడు ఈ లెసన్ లో ఈయన ఏం చెప్తారయ్యా అంటే, ఇప్పుడు ఈ లెసన్ లో ఫస్ట్ ఈయన ఏమంటున్నాడంటే, ఫస్ట్ పాయింట్ ఏమంటాడంటే, మైకల్ ఫారడే మైకల్ ఫారడే అనే అతను అండ్ జేసీ బోస్, అసలు ఫస్ట్ వీళ్ళిద్దరూ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి. వీళ్ళిద్దరూ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశాడు అంటాడు డైరెక్ట్ గా. కానీ అది ఆయన ఎలా చెప్తాడు అంటే, లెసన్ లో చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటి అంటే, ఈ జేసీ బోస్ దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు, జేసీ బోస్ వాడి పరికరాలను చూసినప్పుడు ఆయనకి వెంటనే మైకిల్ ఫారడే అనే అతను గుర్తొచ్చాడు. ఎందుకయ్యా అంటే చెప్తా చూడండి. ఈ మైకిల్ ఫారడే చాలా ఎక్స్పెరిమెంటర్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళని ఎక్స్పెరిమెంటర్స్ అంటారు. వాళ్ళకు ఉండే స్పెషల్ టాలెంట్, క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్, వాళ్ళు క్యూరియాసిటీ అంటే ఆతృత, ప్రతి దానికి ఇది ఎలా జరిగింది, ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది చూస్తారు. ఎక్స్పెరిమెంట్స్ అందరూ ఎవరైనా కానివ్వండి, ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు, సైన్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైనా కానీ, మనం ఏదైనా చెప్పామంటే అది ఎందుకు అలా జరిగింది, ఇలా ఎందుకు జరగకూడదు, వాళ్ళు అంత క్యూరియస్ గా ఉంటారు, ఆతృతగా ఉంటారు ఏదైనా తెలుసుకోవాలని. అలాంటి వాళ్ళల్లో ఈ మైకిల్ ఫారడే అనే అతను చాలా సింపుల్ చెప్తాను చూడండి. ఈయన టీ క్యానిస్టర్ సమ్ వైర్, కొంత వైర్, విత్ సిల్క్, లిటిల్ సీల్ ఇన్ వ్యాక్స్, టూ త్రీ జామ్ పాట్స్. ఈ ఇప్పుడు నేను రాశాను చూడండి, ఇక్కడ కొన్ని మెటీరియల్, ఈ కొంత మెటీరియల్ యూజ్ చేసి తన ఎక్స్పెరిమెంట్ చేసి, ఎలక్ట్రిసిటీ అంటే తెలుసు కదా, కరెంటులో ఉండే పవర్ అంటే కరెంటులో ఉండే అద్భుతాలు, కరెంట్ వల్ల జరిగే అద్భుతాలన్నీ కనుక్కున్నాడు. వేటిని యూజ్ చేసి? ఈ టీ క్యాన్స్టర్ అంటే టీ పాత్రమ్మ. టీ పాత్రలు ఉంటాయి కదా ఇట్లా, ఇట్లా ఉండే టీ పాత్రలు ఉంటాయి కదా, అలాంటి టీ పాత్ర, మామూలు వైర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ వైర్స్, అవి, సీలింగ్ వ్యాట్స్ అంటే మైనం తెలుసు కదా మీకు, మైనము, రెండు మూడు జామ్ పాట్స్. అంటే జామ్ పాట్స్ అని ఎందుకు అన్నారంటే, జామ్ అమ్మ, మనం బ్రెడ్ జామ్ అని తింటాం చూడండి, ఆ జామ్ పాట్స్ ఎలా ఉంటాయి, గాజు సీసాలు, అలాంటివి యూజ్ చేసి ఈయన పవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? పవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
ఎలక్ట్రిసిటీలో ఉండే అద్భుతాలని కనుక్కోవడానికి వీటి వాటినే ఫారడేస్ లాస్ అని కూడా అంటారు. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చాలా ఉన్నాయి అమ్మాయి. ఏంటి అంటే ఆ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మీకు ఇప్పుడు +1 ఇప్పుడు ఇంటర్లో కూడా ఎక్కడైనా రావచ్చు. అది మీకు సైన్స్ ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేపిస్తారు. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీకి దగ్గరగా కనుక ఒక మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెట్ అంటే తెలుసు కదా మీకు. వాటిని దేన్నైనా ఎలక్ట్రిసిటీ దగ్గరికి తీసుకెళ్తే దాంట్లో ఒక ఎలక్ట్రిసిటీ అనేది చాలా దూరం, దాని యొక్క రేడియేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అలాంటివి ఉంటాయి దాని లైన్స్, ఆ ఎలక్ట్రిసిటీ వచ్చే లైన్స్ సేమ్ పోల్స్ అయితే ఎట్లా ఉంటాయి, ఆపోజిట్ పోల్స్ అయితే ఎట్లా ఉంటాయి అని చాలా వివరంగా ఉంటుంది. అవన్నీ కనుక్కున్నది ఎవరంటే ఫారడే అని. మీరు ఫర్దర్గా ఎప్పుడైనా ఇంజనీరింగ్ అట్లా జాయిన్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా చదువుతారు చూడండి. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని ఉంటాయి. అవన్నీ కనుక్కుంది ఎవరంటే మైకేల్ ఫారడే. ఈ కేవలం చూడండి టీ ట్రాన్సిస్టర్ అనేది సింపుల్ ఇన్స్ట్రుమెంటే, మనకి రెగ్యులర్ గా దొరికేది. దానికోసం మనం ఏమి ఈ డబ్బులు వేలు వేలు వందలు వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం వైర్, సిల్క్ దారాలు అట్లాంటివి కూడా దొరుకుతాయి, తాడ్లు సిల్క్వి అవి. మైనం ఎందుకు దొరకదమ్మా? ఇప్పుడు ఇప్పుడు మనకి అంత ఫ్యాషన్ ఎక్కువై ఏమన్నా అతికి పెట్టాలి అంటే ఆ డ్రమ్స్ ఈ డ్రమ్స్ అని యూజ్ చేస్తాం. ఇంతకు ముందు మైనమే కదా యూజ్ చేసేది. జామ్ పాట్స్, గాజు గాజు సీసాలు అన్ని తేలిగ్గా దొరికేవి. అట్లాంటి సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి ఏం చేశాడు, ఎలక్ట్రిసిటీ యొక్క పవర్స్ అనేవి కనుక్కున్నాడు. ఎవరు? మైకేల్ ఫారడే. అతని గురించి చెప్పాడు. సేమ్ అతనిలాగే జేసీ బోస్ కూడా. ఈ జేసీ బోస్ కూడా తన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి తను కూడా చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేశాడు. ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఈయన జేసీ బోస్ యూస్ చేసిన సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పారా చూడండి అమ్మా. ఇదంతా ఫస్ట్ పారాగ్రాఫ్ లో, మీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం ఇదే అనమాట చెప్పింది. మైకేల్ ఫారడే ఎలా అయితే టీ ట్రాన్సిస్టర్స్ అవన్నీ యూజ్ చేశారో, ఇవన్నీ చూసి అతను చాలా ఆనందంగా ఉంటాడు. ఇట్లాంటి చిన్న చిన్న వాటితో కూడా ఇంత చేశారు అని ఆనందపడతారు. అలాగే ఇక్కడ జేసీ బోస్ కూడా చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశాడు. ఏంటయ్యా సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చూడండి చెప్తున్నాను. లిటిల్ క్లాక్ వర్క్. లిటిల్ క్లాక్ వర్క్ అంటే గడియారం లాంటిది. లిటిల్ క్లాక్ వర్క్, సమ్ నీడిల్స్, ఫిలమెంట్. ఫిలమెంట్స్ వీటిని యూస్ చేసి ఏం చేశాడు, వీటిని యూస్ చేసి ఒక మెషిన్ కనుక్కున్నాడు. వీటన్నిటిని యూజ్ చేసి ఒక మెషిన్ కనుక్కున్నాడు. ఆ మెషిన్ పేరు ఏంటయ్యా అంటే మీకు లెసన్ లో చెప్పలేదు, కానీ నేను చెప్తాను చూడండి. వీటన్నిటిని యూజ్ చేసి ఒక మెషిన్ కనుక్కున్నాడు. ఆ మెషిన్ పేరు ఏంటి అంటే ట్రెస్కోగ్రాఫ్. ఆ మెషిన్ పేరు ఏంటి అంటే ట్రెస్కోగ్రాఫ్. వీటన్నిటిని యూజ్ చేసి ఏమేమి యూజ్ చేసామో, లిటిల్ క్లాక్ వర్క్, నీడిల్స్, ఫిలమెంట్స్. క్లాక్ వర్క్ అంటే ఒక గడియారం లాగా, గడియారాన్ని యూజ్ చేసి. నీడిల్స్ అంటే సూదులు, మీకు తెలిసినవే కదా నీడిల్స్ అంటే. ఫిలమెంట్ అంటే మీరు కనుక బల్బ్ చూసారు ఎప్పుడైనా, ఇలా ఉంటుంది కదా బల్బ్. ఇప్పుడు వచ్చే ఎల్ఈడి బల్బ్స్ కాదమ్మా, ఇంతకు ముందు ఉండేవి చూడండి, జీరో క్యాండిల్ బల్బ్స్ అట్లా. అందులో ఒక బల్బ్ ఇలా ఉంటుంది కదా, దీని చుట్టూ ఒక ఫిలమెంట్ వైర్ ఉంటుంది ఇట్లా. నేను డ్రా చేశాను బొమ్మ, చూడండి మీకు అర్థమవుతుంది. ఇట్లాంటి ఒక ఫిలమెంట్ వైర్ ఉంటుంది. రెడ్ కలర్ పెన్ తో మార్క్ చేస్తున్నా చూడండి. ఇలాంటి ఫిలమెంట్ వైర్ ఉంటుంది. ఇలాంటి ఫిలమెంట్ వైర్స్ యూజ్ చేసి ఆయన ఒక మెషిన్ కనుక్కున్నాడు. ఆ మెషిన్ పేరు ఏంటయ్యా అంటే ట్రెస్కోగ్రాఫ్. ఈ ట్రెస్కోగ్రాఫ్ లో మనం ఏమి చూడగలము అంటే, ఈ ట్రెస్కోగ్రాఫ్ లో ఏమేమి చూడవచ్చు అంటే ప్లాంట్స్ ప్లాంట్స్ యొక్క మనుగడి, అవి ఎలా బతుకుతాయి, అవి తిండి తినే పద్ధతి, వాటిలో ఉన్న నరాలు ఎలా కొట్టుకుంటే, వాటి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, అవన్నీ ఈ ట్రెస్కోగ్రాఫ్ లో చూడొచ్చు. అందరికి ఇప్పుడు డౌట్ వచ్చింది, ప్లాంట్స్ ఏంటి మేడం, అవేమన్నా మనుషుల్లాగా వాటి హార్ట్ బీట్ చూడొచ్చు, వాటి నరాలు ఎలా కొట్టుకుంటాయి, అవి తిండి తినే పద్ధతి, వాటి అరుగుదల, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అంటే ఎలా ఉంటుంది, అవన్నీ చూడొచ్చు అంటున్నారు. అసలు అవేమన్నా మనుషులా మేడం? వాటన్నిటిలో కూడా అలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుందా
అని మీకు ఒక డౌట్ రావచ్చు. జరుగుతుంది, అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ ఒక్కొక్కటి నెక్స్ట్ డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. మనం ఏమనుకుంటాము, వీటన్నిటిని యూజ్ చేసి కనుక్కోవడం చాలా సింపుల్ అనుకుంటాం. నిజంగానే చాలా సింపుల్. కానీ ఈ అది దాన్ని పని చేసేలాగా చెయ్యాలి అంటే ఈ జేసీ బోస్కి కొన్ని ఇయర్స్ పట్టిందమ్మా. ఇయర్స్ ఆఫ్ లేబర్, కొన్ని సంవత్సరాల కష్టం తర్వాత తనకి ఈ మెషిన్ అనేది సక్సెస్ అయింది. ఎవరికైనా అంతే అమ్మా. ఏదైనా దూరం నుంచి చూసి మనం ఏదైనా అంటుంటామా, అది ఏముంది చాలా ఈజీ అనుకుంటాం. కానీ అది చెయ్యడం మొదలు పెడితే ఎంత కష్టపడిన తర్వాత అది సక్సెస్ అనేది చూడగలం. ఈ జేసీ బోస్ కూడా అంతే. వీటిని ఈ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి ఒక మెషిన్ కనుక్కున్నాడు. ఆ మెషిన్ కనుక్కోవడం వరకు చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ దాన్ని పని చెయ్యడానికి తీసుకొని రావడానికి వచ్చేటప్పటికి అతనికి కొన్ని సంవత్సరాల కష్టం తర్వాత ఆ మెషిన్ అనేది పనిచేయడం అనేది కరెక్ట్ గా జరిగింది. మెషిన్ యొక్క మనుగడ అనేది సక్సెస్ఫుల్ గా జరగడానికి తనకి కొన్ని ఇయర్స్ కష్టం పట్టింది. ఇయర్స్ ఆఫ్ లేబర్ ఒకటి రెండు రోజులు కాదమ్మా, కొన్ని సంవత్సరాల కష్టం తర్వాత ఆ మెషిన్ అనేది సక్సెస్ఫుల్ గా అయింది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లో ఏంటి, సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాము అన్నాం. సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడిన తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ లో ఒక మెషిన్ అనేది కనుక్కున్నాడు అని అయితే చెప్పాడు. అక్కడ మెషిన్ పేరు చెప్పలేదు. కానీ ఆ మెషిన్ ఏంటయ్యా అంటే ట్రెస్కోగ్రాఫ్. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. చూడండి, మీరు ఒక్కొక్క పారాగ్రాఫ్ చెప్పిన తర్వాత ఒక్కసారి చదువుకోండి అమ్మా, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. లేదు మేడం మీరు లైన్ బై లైన్ చదివి చెప్పాలి అన్నాడని చెప్తాను. కానీ ఇప్పుడు మీరు సెకండ్ పారాగ్రాఫ్ ఒక్కసారి చదివి చూడండి, క్లియర్ గా ఉంటుంది. ఈ ట్రెస్కోగ్రాఫ్ లో ఏం జరుగుతుంది, ప్లాంట్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్ అనేది, వాటి హార్ట్ రేట్ ఎలా ఉంటుంది, వాటి నరాలు ఎలా కొట్టుకుంటాయి, అవన్నీ కూడా ఆ ట్రెస్కోగ్రాఫ్ లో మనం చూడొచ్చు అంటారు. ఇప్పుడు చెప్తాను చూడండి ఒక్కొక్కటి. అసలు ఒక రోజు ఏమైందయ్యా అంటే ఈ యాండస్ హక్స్లీ అనే అతను sorry, ఒక రోజు ఏమైందయ్యా అంటే ఈ యాండస్ హక్స్లీ అనే అతను ఈ బోస్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, కల్కటాలో ఉన్న కల్కటాలో ఉన్న బోస్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాడు. ఏం చేశాడు, ఈ యాండస్ హక్స్లీ అనే అతను ఒక రోజు కల్కటాలో ఉన్న బోస్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాడు. అక్కడ ఏమైందయ్యా అంటే అక్కడ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళామనుకో, ఒక కాలేజ్ కి వెళ్ళామనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరే ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు. మీరు ఇప్పుడు జాయిన్ అయిన ఇంటర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ కాలేజ్ అంతా చూపించాలి. మీకు కొత్త ఆ కాలేజ్కి, సో మీకు ఆ కాలేజ్ అంతా చూపించాలి అంటే మీతో పాటు ఎవరు వస్తారు, ఒక క్లర్క్ ఆఫీస్ అసిస్టెంట్ వస్తారు. ఇది ఇది ఎంపీసీ బ్లాట్, ఇది బైపీసీ ప్లాట్, ఇది సిఈసి బ్లాట్, ఇది సిఏ బ్లాట్, అట్లా చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ బోస్ ఇన్స్టిట్యూట్ లో అక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్స్ అన్ని అతనికి చూపించడానికి ఈ జేసీ బోస్, ఈ జగదీష్ చంద్ర బోస్ అనే అతనే తనంతట తనే స్వయంగా ఈ యాండస్ హక్స్లీతో పాటు తిరిగి తన ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని చూపించాడు. తన ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని చూపించి ఒక్కొక్కటిగా తనకి అర్థమయ్యేలాగా, ఓపిక అనేది సున్నితంగా నశించకుండగా, ఇంపేషెంట్ అవ్వకుండగా, అంటే ఓపిక నశించకుండా, సహనం కోల్పోకుండగా అన్ని నిదానంగా తెలియజేశాడు. చూడండి చెప్తున్నాం. One day, Bose Institute. One day he visited Bose Institute of Calcutta. The great experimenter himself was our guide. The great experimenter. ఈ జేసీ బోస్ ఎక్స్పెరిమెంటర్ ఈయనే కదా, ఈయనే వాజ్ అవర్ గైడ్. తనంతటి తనే అతనికి చెప్పాడు. వి ఫాలోడ్ హిమ్ ఫ్రమ్ మార్వెల్ టు మార్వెల్. అతన్ని ఎలా, తనతో పాటు ఎలా వెళ్ళాడంటే చాలా ఆనందం, ఆశ్చర్యంతో, సర్ప్రైజ్ తో, ఆశ్చర్యంగా, ఆతృతగా. మార్వెల్ టు మార్వెల్ అంటే చాలా ఆతృతగా, ఆశ్చర్యంగా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఎంతూజియాసం, ఉత్సాహం కూడా పెరిగిపోయి ఏం చెప్తాడని ఉత్సాహంగా తను ఎంబడి వెళ్ళాడు. అతను ఈ జేసీ బోస్ అనే అతను ఏం చేశాడయ్యా అంటే తను చెప్పే ప్రతిదీ, తనలో సహనం అనేది కోల్పోకుండా తనకున్న ఐడియాస్ అన్ని తను ఎట్లా ఇంప్లిమెంట్ చేశాడు ఏంటి అనేది ఒక్కొక్కటి చాలా వివరంగా చెప్పాడు. అదే చూడండి అమ్మా, విత్ అన్ ఎంతూజియాజం, విత్ ఎ కోపియస్నెస్ ఆఫ్ ఐడియాస్. తనకున్న ఐడియాస్, సమృద్ధిగా ఉన్న ఆలోచనలన్నీ, ideas that were almost too much for his powers of expression and left him impatiently stammering with effort to
ఎలుసిడేట్ మెథడ్స్, అప్రైజ్ రిజల్ట్స్, అన్ఫోల్డ్ ఇంప్లికేషన్స్ ఎక్స్పోండెడ్ వన్ బై వన్. అతనికి ఉన్న తెలివితేటలు, అతనికి ఉన్న ఎక్స్పెరిమెంట్స్, సమృద్ధిగా ఉన్న ఆలోచనలు, అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ దేనికి తనలో తడబాటు అనేది లేకుండా, తన సహనం అనేది కోల్పోకుండా ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి చాలా వివరంగా చెప్పాడు. ఎలా చెప్పాడో చెప్తా చూడండి. ఇక్కడి వరకు క్లియర్ కదమ్మా? నేను రబ్ చేస్తున్నాను. మీరు ఆధార్ గురించి రాసుకునేట్లయితే 2 minutes టైం ఇస్తాను, రాసుకోండి. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. ఫస్ట్ 2 పారాస్ ఏం లేదమ్మా, వాళ్ళు సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అని చెప్తారు ఇక్కడ, అంతే. మీకు రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యానటేషన్స్ లో ఏది రాయాలన్నారని ఫస్ట్ ఆథర్ గురించి రాయండి. తర్వాత తన ఐడియా ఏంటి అంటే, ఈ జేసీ బోస్ అనే అతను తన ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా చేశాడు, దాని ఎక్స్పెరిమెంట్స్ లో ఉన్న మెయిన్ అవుట్పుట్ ఏంటి అనేది చెప్పడమే అమ్మా. ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని 1 by 1 రాసేసేయండి యానటేషన్స్ మొత్తంలో, ఓకేనా? రబ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, స్మోక్డ్ గ్లాస్ షీట్ చూడండి. మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను బోర్డు మీద రాస్తున్నానమ్మా. మీకు లెసన్ గుర్తుండాలి అంటే మీరు కూడా రాసుకోండి. ఏమైంది అంటే, స్మోక్డ్ గ్లాస్ షీట్, ఒక స్మోక్డ్ గ్లాస్ షీట్ మీద, గ్లాస్ షీట్ నీడిల్, ఈ నీడిల్ సహాయంతో, స్మోక్డ్ గ్లాస్ షీట్ నీడిల్ సహాయంతో గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అనేది చూపించాడు. వీటి రెండిటి సహాయంతో జేసీ బోస్ ఏం చేశాడంటే గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అనేది చూపించాడు. అదే చెప్తున్నాడు ఆండ్రస్ హక్స్లీ ఏం చెప్తున్నాడంటే, ఈ స్మోక్డ్ గ్లాస్ షీట్ నీడిల్ తో ఇవి రెండింటిని యూజ్ చేసి మేము ప్లాంట్ యొక్క ఎదుగుదల అనేది చూసాము. వి వాచ్డ్ ది గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ బీయింగ్ ట్రేస్డ్ అవుట్ బై ఎ నీడిల్ ఆన్ అ షీట్ ఆఫ్ అ స్మోక్డ్ గ్లాస్ షీట్. ఒక స్మోక్డ్ గ్లాస్ షీట్ అంటే పొగచూరి ఉన్న గ్లాస్ షీట్ మీద ఒక మొక్క యొక్క ఎదుగుదలని, పెరగడాన్ని మేము ఒక నీడిల్ సహాయంతో చూసాము, నీడిల్ తో ట్రేస్ అవుట్ చేసాము అని చెప్తున్నారు. ఎలా? అదే కాకుండా గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అనేది ఒకటి చూశాడు. ఇంకా ఏం చూశాడంటే, ఎలక్ట్రిక్ షార్ట్, మొక్కల దాకా కాదమ్మా, మనకి ఎలక్ట్రిక్ షార్ట్ కొడితే మనం ఏమవుతాము? ఇప్పుడు ఎలక్ట్రిక్ షార్ట్ కొట్టిందంటే తిమ్మిరెక్కన సర్రని మనం ఎట్లా వెనక్కి లాక్కుంటాం, అట్లాగే ఒక చెట్టుకి వి వాచ్డ్ ద సడన్ షడ్డరింగ్ టు ఎలక్ట్రిక్ షార్ట్ కొట్టినప్పుడు అవి కూడా సడన్ గా ఒక వైబ్రేషన్ లాగా, మనం ఎలా అయితే ఎలక్ట్రిక్ షార్ట్ కొడితే ఒక్కసారి జల్లు అనింది అంటాం చూడండి, ఎలక్ట్రిక్ షార్ట్ కొట్టండి అని, అలాగే ఈ ప్లాంట్స్ కి కూడా ఎలక్ట్రిక్ షార్ట్ కొట్టినప్పుడు వాటిల్లో కూడా ఒక సడన్ వైబ్రేషన్ అనేది చూసాము మేము అంటున్నాడు. వీటితో పాటు ఇంకొక పాయింట్ ఏం చూసాడయ్యా అంటే, తను ప్లాంట్స్ తినేటప్పుడు ప్లాంట్స్ తినేటప్పుడు ప్లాంట్ ఫీడింగ్ లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. మనం తిని అంటే తినేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం కదా, గాలి పీల్చుకొని శ్వాస వదులుతాం కదా, అలాంటివన్నీ కూడా మనం ఒక మెషిన్ మీద అబ్జర్వ్ చేయగలుగుతామా లేదా? సేమ్ అలాగే ఈ ప్లాంట్స్ తినడం బట్టి, వాటి ఆహారాన్ని బట్టి, అవి కొంచెం ఆహారం తీసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తినకుండా మనిషి బతకగలదమ్మా, కొన్ని రోజులు బతకగలరు, తర్వాత ఏమవుతుంది? తనలో ప్రాణం అనేది చనిపోతుంది. అలాగే ఈ ప్లాంట్స్ లో కూడా జరుగుతుంది అని చెప్తాను. ప్లాంట్ ఫీడింగ్ ఎక్సెలింగ్ మైన్యూట్ క్వాంటిటీస్ ఆఫ్ ఆక్సిజన్. ఇవి ఏం చేస్తాయంటే, ఇవి ప్లాంట్స్ చెట్లు కూడా ఎక్సెలింగ్ అంటే బయటికి వదులుతాయి. మీరు సైన్స్ లో చదువుకుంటారు, ప్లాంట్స్ బ్రీత్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ బ్రీత్ అవుట్ ఆక్సిజన్. విన్నారా ఇది ఎప్పుడైనా? అవన్నీ కూడా ఈ జేసీ బోస్ అబ్జర్వ్ చేసి ముందు చెప్పబట్టే ఇప్పుడు మనకి లెసన్స్ లో వచ్చాయి. ఈ ప్లాంట్స్ మైన్యూట్ అమౌంట్ ఆఫ్, మైన్యూట్ అంటే చాలా తక్కువ, మైన్యూట్ అంటే కొంచెం,
మైన్యూట్ అంటే చాలా కొంచెం అమ్మ, మైన్యూట్ క్వాంటిటీస్ ఆఫ్ ఆక్సిజన్ ఫీడింగ్ అనే ప్రాసెస్ జరిగిన తర్వాత మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్, చాలా కొంచెం కొంచెం ఆక్సిజన్ అనేవి బయటికి వదులుతున్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే బెల్ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ లో 2 పారాగ్రాఫ్స్ లో నేనేం చెప్పాను, సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే టాపిక్ గుర్తుపెట్టుకోండి అమ్మా అన్న. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ బెల్ ఏంటంటే, ఇట్లా ఆక్సిజన్ వదిలి O2 ఆక్సిజన్ 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 అట్లా అంతా వదిలిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఈ ప్లాంట్ దగ్గర ఒక బెల్ అనేది పెట్టారు, ఒక గంట లాంటిది పెట్టారు. ఈ బెల్ అనేది ఏమవుతుంది, కొంత ఆక్సిజన్ అమౌంట్ అక్యుములేట్ అవ్వగానే ఈ బెల్ టన్ 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 అని మోగుతూ ఉన్నదమ్మా. అదే చూడండి, ఈచ్ టైమ్ ద అక్యుములేషన్ ఆఫ్ ఎక్సైల్డ్ ఆక్సిజన్ రీచ్డ్ ఎ సర్టైన్ అమౌంట్, ఏ లిటిల్ బెల్. చూడండి, ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఎక్సేల్ చేసిన ఆక్సిజన్ కొంచెం 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 ఇట్లా అక్యుములేట్ అవుతూ ఉన్నది, ఒక సర్టెన్ అమౌంట్ రీచ్ అవ్వగానే ఇక్కడ బెల్ అనేది ఉంది కదా, ఈ బెల్ అనేది సిగ్నల్ ఇస్తున్నది, రీచ్ అయింది, బెల్ అనేది వచ్చింది, టన్ 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 టన్. ఇదంతా క్రెస్టోగ్రాఫ్ లో ఉండే ఆ మెషిన్ లో ఉండేదే అమ్మ. మనకి కొన్ని వాల్ క్లాత్స్ చూస్తాము, మీకు గుర్తుందో లేదో, చూసారో లేదో, ఇట్లా ఉంటాయి ఆ వాల్ క్లాత్స్. 3 అయిందనుకోండి టైము, ఈ పెండలం ఏమవుతుందంటే 3 టైమ్స్ మోగుతుంది, ఇలా 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 ఇలా. అదే 4 అయిందనుకోండి, 4 టైమ్స్ మోగుతుంది. ఇట్లాంటి వాల్ క్లాక్ ఎప్పుడైనా చూసిన గుర్తుందా మీకు? ఇందాక కూడా అక్కడ ఏం చెప్పాము, మరి ఏం యూస్ చేశాడు, క్లాక్ వర్క్ అనే దాన్ని యూస్ చేశాడు, సేమ్ ఆ మెకానిజం తోనే ఇక్కడ ఇది చూసాను, ఇది చేశాడు. ఏంటంటే ఆక్సిజన్, ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది బయటికి రిలీజ్ చేస్తుందో కొంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రాగానే అక్కడ బెల్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికి ఆయన ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే ఇక్కడ లెసన్ లో, ఈ క్లాట్ వర్క్ అనేది యూస్ చేయడం వల్ల అది వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైనా టైప్ మెషిన్ అనేది చూసారమ్మా? ఇప్పుడంతా ల్యాప్టాప్స్, కీబోర్డ్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇంతకు ముందు టైపింగ్ మెషిన్స్ ఉంటాయి. ఈ టైపింగ్ మెషిన్స్ లో ఏంటి అంటే, మనం ఒక టైప్ మెషిన్ లో, టైప్ రైటింగ్ లో మనము ఇట్లా ఒక లైన్ 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 అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ లైన్ ఎండ్ అయిపోయింది, మనం గమనించుకోకుండా కింద కీబోర్డ్ ని చూస్తూ టైప్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, ఆ లైన్ ఎండ్ అయిపోయినా మనం టైప్ చేస్తుంటే లైన్ ఎండ్ అయిపోయింది అని ఒక బెల్, ఒక సౌండ్ రింగ్ అవుతుంది అనమాట. సో ఆ సౌండ్ రింగ్ అవ్వగానే మనకు అదొక ఇండికేషన్, అలాగే ఎలా అంటే అక్కడితో మనకి లైన్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ లైన్ లో రాయాలి అని. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అలానే ఈ ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక బెల్ సౌండ్ అనేది వస్తున్నది. ఇంకా దానికి ఏం చెప్తున్నాడు అంటే, ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు, జేసీ బోస్ డైరెక్ట్ గా ఆండర్స్ హక్స్లీకి చెప్పాడమ్మా. జేసీ బోసే చెప్తున్నాడు. ఇంకా ఇవన్నీ గమనించాడు జేసీ బోస్, ఆయన ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు చూశాడు, ఆండర్స్ హక్స్లీ చూశాడు. ఇవన్నీ అక్కడ లైవ్ లో జరగడం, అతను డిస్కవర్ చేసిన మెషిన్ క్రెస్కోగ్రాఫ్ మీద ఇవన్నీ జరగడం చూశాడు. అలాగే ఒక చెట్టుని సన్ షైన్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ సన్షైన్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది, సన్ వల్ల వచ్చే రేస్ వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరిగేది. అది తినడం అనేది ఎక్కువైపోతుంది, తినడం ఎక్కువ సార్లు తింటుంది, ఎక్కువ సార్లు ఆక్సిజన్ అనేది ఎక్సైల్ చేస్తుంది. అప్పుడు బెల్ ఏమవుతుంది, ఈ బెల్ అనేది ర్యాండ్ అవుతూ ఉంది రెగ్యులర్ గా. బెల్ అనేది రెగ్యులర్ గా అదే నీడలో పెట్టారు. నీడలో పెట్టేటప్పుడు ఏమవుతుంది, దానికి ఏమి తినడానికి ఆహారం అనేది అందట్లేదు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో దానికి ఫుడ్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ బెల్ అనేది ఎప్పుడో ఒక్కసారి, చాలా రేర్ గా ఎప్పుడో ఒక్కసారి మోగుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ తినడానికి సరిపడే ఫుడ్ దొరకట్లేదమ్మా. నువ్వు కడుపు నిండా తిన్నప్పుడే యాక్టివ్ గా పని చేయగలుగుతావు. కడుపు నిండా తినకుండా ఎక్కడో తిన్నావు అనుకో, అప్పుడు ఎట్లుంటావు, నీరసంగా ఉంటావు. సేమ్ అలాగే ప్లాంట్ కూడా, దానికి ఫీడింగ్ అనేది బాగా జరిగినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది బయట రిలీజ్ చేయడం అనేది బాగా జరుగుతున్నది. బాగా జరుగుతున్నప్పుడు ఈ బెల్ ఏమవుతుంది, రెగ్యులర్ గా రింగ్ అవుతుంది. అది నీడలో ఉన్నప్పుడు దానికి సరిపడే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏమవుతున్నది, ఈ బెల్ అనేది చాలా రేర్ గా ఎప్పుడో ఒక్కసారి రింగ్ అవుతున్నది. ఇప్పుడు ఇంకొక మాట ఏం చెప్తాడు అంటే,
ఒక చెట్టు ఎదగాలి అంటే సన్ రేస్ అనేవి కావాలి, ఎండ కావాలి కదమ్మా. చూడండి, ఎండ కావాలి. ఎండ ఒక్కటి ఉంటే సరిపోతుందా? రోజు బాగా ఎండ కాస్తున్నది. ఎండ కాస్తే 4 రోజులకి ఏమవుతుంది? చెట్టు వడిలిపోతుంది. ఎందుకు? ఎట్ ద సేమ్ టైం ఎండతో పాటు వాటర్ కూడా కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా అంటే జేసీ బోస్ ఈ వాటర్ తో పాటు కొంచెం స్టిములెంట్ యాడ్ చేస్తున్నారు. ఏం యాడ్ చేస్తున్నాడు? వాటర్ ప్లస్ స్టిములెంట్. స్టిములెంట్ అంటే ఏంటి మేడం అంటే కొంచెం ఎరువులాగా అనుకోండి. ఎరువులాగా దానికి కొంచెం బూస్టింగ్ ఎనర్జీ కోసం. మనం ఎట్లయితే ఎనర్జీ కోసం బూస్ట్ తాగుతామో దానికి కూడా కొంచెం ఎనర్జీ కోసం ఏదో ఒక కెమికల్ లాంటిది యాడ్ చేశాడు. యాడ్ చేసినప్పుడు ఏమైందయ్యా అంటే దానికి ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది. ఎనర్జీ వచ్చేసి ఏమవుతుంది? బెల్ స్పీడ్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే బెల్ ఫాస్ట్ గా కొట్టుకోవడం స్టార్ట్ అయిందమ్మా. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే బాగా మంచి ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్న టైప్ రైటర్, ఫాస్ట్ గా టైపింగ్ చేయడం వచ్చిన అతను ఎట్లా చేస్తే టట్ 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 కొడుతుంటాడు. అప్పుడు ఏమవుతుంది? లైన్స్ అనేవి ఫాస్ట్ గా అయిపోతుంటాయి. ఫాస్ట్ గా అయిపోయినప్పుడు ఈ బెల్ టట్ 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 ముడుతూనే ఉంటుందిగా. ఎలా అయితే ఫాస్ట్ టైప్ రైటర్ ఎట్లా అయితే చేస్తాడో దీనికి ఒక స్టిమ్యులెంట్, దీనికి ఒక అడిషనల్ ఎనర్జీ ఇచ్చేది ఏదైనా యాడ్ చేసినప్పుడు కూడా ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాసెస్ అనేది అలానే జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బెల్ అనేది అప్పుడు ఏమైంది? ఫాస్ట్ గా కొట్టుకున్నది అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? ఇప్పటి వరకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చెప్పాడు? సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఒక మెషిన్ అనేది కొనుక్కున్నాడు. ఆ మెషిన్ లో ఏం జరుగుతుంది? ప్లాంట్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాటి హార్ట్ బీట్ ఏంటి, వాటి నరాలు ఎలా కొట్టుకుంటాయి అనేది జరుగుతుంది. ఎలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో చెప్పాడు అన్నారు. సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఒక డివైస్ అనేది కనుక్కున్నాడు, ఒక మెషిన్ అనేది కనుక్కున్నాడు. అది ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ లో. ఎవరెవరు? మైకిల్ ఫారడే అలానే కనుక్కున్నాడు, జేసీ బోస్ కూడా అలానే కనుక్కున్నాడు. కానీ ఇప్పుడు మనం ఈ లెసన్ లో జేసీ బోస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెకండ్ దాంట్లో ఏంటి? ఒక బెల్. ఒక బెల్ ఎలా అయితే ఒక టైప్ రైటర్ ఒక లైన్ ఎండ్ అయిపోగానే ఎలా అయితే బెల్ అనే సిగ్నల్ ఇస్తుందో ఈ ప్లాంట్స్ కూడా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అయినప్పుడు ఆ ట్రెస్కోగ్రాఫ్ లో బెల్ అనేది సౌండ్ ఇస్తూ ఉన్నది. ఆ మెషిన్ ఆ ప్లాంట్ కి అటాచ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? అది ఆక్సిజన్ బయటికి రిలీజ్ చేసినప్పుడు బెల్ సౌండ్ అనేది వస్తుంది. దానికి 3 కండిషన్స్ చెప్పాడు. ఏంటి? ఎండలో పెట్టినప్పుడు దానికి ఫుడ్ అనేది ఎక్కువ వెళ్తుంది. ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ సార్లు ఆక్సిజన్ బయటికి రిలీజ్ అవుతుంది. బయటికి రిలీజ్ అయినప్పుడంతా బెల్ అనేది మోగుతున్నది. అలానే నీడలో పెట్టినప్పుడు ఏమవుతుంది? దానికి ఫుడ్ అనేది తక్కువ వెళ్తుంది. తక్కువ వెళ్ళినప్పుడు బెల్ అనేది చాలా తక్కువగా రింగ్ అవుతూ ఉన్నది. అట్లాగే ప్లాంట్ కి వాటర్ తో పాటు కొంచెం స్టిమ్యులెంట్, దాన్ని ఏదైనా ఎనర్జీ బూస్టర్ లాగా ఏదైనా కొంచెం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ బెల్ అనేది ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఎంత ఫాస్ట్ గా అంటే ఒక స్పీ ఒక టైప్ రైటర్ ఫాస్ట్ వచ్చిన టైప్ రైటర్ ఎంత ఫాస్ట్ టైప్ చేస్తున్నప్పుడు బెల్ ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో అంతే ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అని చెప్పారు. ఇది ఈ ప్రాసెస్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నప్పుడే ఈ ఆండర్స్ హక్స్లీ ఇంకోటి గమనించాడు. ఏం గమనించాడయ్యా అంటే తన విండోకి దగ్గరలో ఈ జేసీ బోస్ వల్ల గదికి విండో ఉంటుంది కదా, ఈ విండో బయట ఒక పెద్ద చెట్టు గమనించాడు. ఏం గమనించాడు? పెద్ద చెట్టు. ఈ పెద్ద చెట్టు గమనించి మీరు ఈ విండో పక్కనే విండోను ఆనుకొని ఇంత పెద్ద చెట్టు ఎట్లా పెంచగలిగారు? ఇంత పెద్ద చెట్టుని విండో పక్కనే ఎట్లా పెట్టారు? విండోను ఆనుకొని ఎట్లా పెట్టారు? చూడండి. For a plant feeding out of the door stood a large tree, sir. J.C. Bose told us that it was brought from a garden from a distance. ఈ ఈ విండోకి బయట పెద్ద చెట్టు అతుక్కొనింది సార్. ఏంటి ఆ చెట్టు అంటే అప్పుడు ఆయన చెప్తాడట, నేను ఈ చెట్టు అక్కడ పెంచలేదు, ఈ చెట్టుని నేను అక్కడ పెంచలేదు, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి నా గార్డెన్ లో పెట్టుకున్నాను అని చెప్తాడు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ నీట్ గా గమనించండి అమ్మా. అక్కడ ఏం చెప్తున్నాడు అయ్యా ఆయన అంటే జేసీ బోస్ గారు ఏం చెప్తున్నారంటే ఈ చెట్టుని అక్కడ సీడ్ వేసి అట్లా పెంచలేదట, వేరొక ప్లేస్ నుంచి తెచ్చుకొని కావాలని తన డోర్ పక్కనే తన విండో పక్కనే పెంచుకున్నాడట.
పెంచుకున్నాను, కానీ అలా చెయ్యడం అనేది చెట్లకి ప్రాణాంతకం, ఫ్యాటల్. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నా చూడండి. ట్రాన్స్ప్లాంటింగ్. ట్రాన్స్ప్లాంటింగ్ అంటే ఇప్పుడు మన రియల్ టైంలో కూడా ఈ ట్రాన్స్ప్లాంటింగ్ అనే మాట చాలా సార్లు వింటామమ్మా. చాలా సార్లు వింటాం కాదు, వింటున్నాం. ఇవాళ రేపు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాము. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? మార్పిడి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఒక మనిషి కిడ్నీని ఇంకో మనిషికి పెట్టడం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఒక మనిషి లివర్ తీసుకొచ్చి ఇంకో మనిషికి లేపుతున్నాం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ వినేది మనం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఒక మనిషి గుండెని ఇంకో మనిషికి పెట్టి ఆ మనిషిని బతికేలా చేయడం. ఇక్కడ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అట్లా మార్చడమేమో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్చడమే. కానీ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితేనేమి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటేమి, అవి చాలా ఈజీ ప్రాసెసా చెప్పండి? మీకు తెలిసినంతలో చెప్పండి. అవి ఏమైనా ఈజీ ప్రాసెసా? ఈజీగా జరిగే పద్ధతులు అవి? చెప్పాలి. కాదు కదా? వెరీ గుడ్. అవి అయితే ఈజీగా జరిగే పద్ధతులు అయితే కావు. అవి చాలా ఫ్యాటల్, అంటే ప్రాణాంతకం అమ్మ, ప్రాణాంతకమైన పనులు. ఎలా అయితే మనిషి యొక్క ట్రాన్స్ప్లాంటేషన్స్, మనిషి యొక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎంత ప్రాణాంతకము, ఈ చెట్లని కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటకి మార్చడం అనేది వాటికి ప్రాణాంతకం, వాటి ప్రాణాపాయం. ఇట్ డైస్ ఆఫ్ షాక్. అవి యొక్క ఏంటి అంటే, షాక్ అంటే ఏంటమ్మా? ఆశ్చర్యం. వాటి భయంతో చనిపోతాయి అవి. ఇన్ని చెప్తున్నారు, అవి ప్రాణాంతకం, అవి భయంతో చనిపోతాయి. కానీ ఆయన ఎలా తెచ్చుకున్నాడు? ఎక్కడో ఉన్న చెట్టుని తెచ్చి ఆయన డోర్ పక్కన, ఆయన విండో పక్కన ఎట్లా పెంచుకున్నాడు అంటే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదంతా ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఎనస్థీషియా. ఎనస్థీషియా. ప్లాంట్ కి ఎనస్థీషియా ఇచ్చి తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు. క్లోరోఫామ్. చూడండి. Most of the men would die of shock if their arms and legs were amputated without an anesthetic. సేమ్ ఒక మన మనిషికి లాగే, ఒక మనుషుల్లాగే, మనుషులకి ఎలా అయితే మోస్ట్ ఆఫ్ ద మెన్ ఎలా అయితే వాళ్ళ కాళ్ళు చేతులు కట్, యాంపుటేటెడ్ అంటే కట్ చేయడం అమ్మా. యాంపుటేటెడ్ అంటే కట్. కట్ చేసామనుకోండి, ఎనస్థీషియా ఇవ్వకుండా వాళ్ళు బతుకుతారా? ఆ క్లోరోఫామ్ కానీ ఏదైనా మత్తు పదార్థం ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళు చేతులు కట్ చేస్తే వాళ్ళు బతుకుతారా? ఏమవుతుంది? చనిపోతారు. సేమ్ అవే చెట్లకు కూడా జరుగుతుంది అంటారు. ఏంటయ్యా అంటే, నేను దానికి క్లోరోఫామ్, వీటికి ఎట్లయితే ఇట్లా వీటికి ఎనస్థీషియా క్లోరోఫామ్ ఇస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, అలాగే ఈ చెట్లకు కూడా క్లోరోఫామ్ క్లోరోఫామ్ ఈ చెట్టుకు కూడా క్లోరోఫామ్ ఇచ్చి, మత్తు ఇచ్చి, దాన్ని వేరే వేరే దగ్గర నుంచి తెచ్చుకొని నా గార్డెన్ లో పెంచుకున్నానని చెప్తున్నాడు. క్లోరోఫామ్ ఎనస్థీషియా ఇచ్చి దాన్ని వేరే చోట నుంచి నేను తెచ్చుకున్నా అంటున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. క్లోరోఫామ్ ఇచ్చావు, తెచ్చుకున్నావు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందమ్మా? ఎట్లా అయితే మనుషులు బతుకుతారో చెట్లు కూడా అలానే బతుకుతాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది అని చెప్తున్నాడు ఈ లైన్ లో. ఈ పారాగ్రాఫ్ లో అతను జేసీ బోస్ గారు ఆండర్స్ హక్స్లీకి ఏం చెప్తున్నాడంటే, మనుషులకి ఎలా అయితే మానవులకి ఎలా అయితే జీవం ఉంటుందో, వాళ్ళకి ఏ పని చేయాలన్నా మత్తు ఇచ్చి ఎంత సున్నితంగా డీల్ చేస్తామో, ఈ చెట్లని కూడా అదే విధంగా డీల్ చేయాలి అని చెప్తున్నాను. ఓవర్ డోస్ ఆఫ్ క్లోరోఫామ్ అనేది ఎక్కువ అయింది. ట్రాన్స్ ఓకే, చూడండి. బట్ an overdose of chloroform is as fatal to a plant as to a man. ఈ క్లోరోఫామ్ అనేది ఎక్కువ ఓవర్ డోస్ అయింది అనుకోండి, సహజంగా మనకైనా మత్తు పదార్థం అనేది ఎక్కువైతే ఏమవుతుందమ్మా? ప్రాణాంతకమే కదా, ప్రాణాపాయమే కదా. సేమ్ అలానే ఈ చెట్లకు కూడా ఈ క్లోరోఫామ్ అనేది ఓవర్ డోస్ అయితే ప్రాణాపాయమే అని చెప్తున్నాడు. ఇంకా ఇటు చూడండి. ఇన్ వన్ ఆఫ్ ద laboratories we were shown the instrument which records the beating of plant's heart. ఆయన laboratories లో, ఆయన ల్యాబ్స్ లో, ఒక ల్యాబ్ లో వీళ్ళకి ఏం చూపించారు అంటే, ప్లాంట్స్ యొక్క హార్ట్ బీట్ చూపించాడు. ఒక మెషిన్, ఈ క్రెస్కోగ్రాఫ్ అనే మిషన్ ప్లాంట్స్ యొక్క హార్ట్ బీట్ రికార్డ్ చేయడం కూడా చూపించారు. చూడండి.
recording heartbeat, recording the beating of plant's heart. వా ఏంటి మేడం ఏందో చెప్తున్నారు, మనుషులకే కదా హార్ట్ గుండె అనేది ఉండేది, జంతువులకు కూడా ఉంటుందా? జంతువుల గుండె, సారీ, చెట్లకు కూడా గుండె ఉంటుందా? గుండె కూడా కొట్టుకుంటుందా జంతువుల్లాగానే? ఉంటుందట, అది కూడా చూసారట ఆయన ఆండస్ హక్స్లీ అనే అతను. By a system of levers similar in the principle to that with which the self-recording barometer has made us familiar. బారోమీటర్ అంటే తెలుసు కదమ్మా. బారోమీటర్ అంటే మనం సహజంగా వెదర్ ఫోర్కాస్టింగ్ లో యూజ్ చేస్తాము. ఎలా అయితే బారోమీటర్స్ లో లీవర్స్ అంటే నీడిల్స్, ఆ నీడిల్స్ ఎలా అయితే కదులుతూ ఉంటాయో, అలాగే ఈయన మెషిన్ లో కూడా చాలా 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 సున్నితమైన వాటితో డెలికేట్ పరికరాలతో ఈ ప్లాంట్స్ యొక్క హార్ట్ బీట్ పల్సేషన్, చిన్న చిన్న కదలికలని కూడా ఆయన చూపించాడట చూడండి. ఇప్పుడు మనము సహజంగా ఒక చెట్టు కొమ్మని నరికామనుకోండమ్మా, ఇది అనుకోండి చెట్టు కొమ్మ, ఈ చెట్టు పైన ఇట్లా 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 చుట్టూ లేయర్స్ గా చూస్తాము. అట్లాంటి లేయర్స్ లో, అలాంటి లేయర్స్ ప్రతి ఒక్క కొమ్మ బెరడు మీద కూడా ఉంటాయి, ఇట్లా లేయర్స్. వాటన్నిటిలో బినీత్ ద టిష్యూస్, ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ లో కూడా చూడలేనివి అప్పటిలో, ఆ కాలంలోనే తన దగ్గర ఉన్న చిన్న మైక్రోస్కోప్ తోనే ఈ ప్లాంట్స్ యొక్క పల్స్, హార్ట్ బీట్ అన్ని ఒక రికార్డెడ్ గ్రాఫ్ లాగా, స్మోక్డ్ గ్లాస్, ఆయన కనుక్కున్న ఇన్స్ట్రుమెంట్ ఉంది చూడండి, దాని మీద అవన్నీ వెళ్ళడం చూపించారంట. అదే చెప్తున్నారు చూడండి. బట్ ఎనారమస్లీ అంటే చాలా 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 పెద్దవి, మోర్ డెలికేట్ అండ్ సెన్సిటివ్, చాలా సున్నితంగా ఉండేవి. ద మైన్యూట్ పల్సేషన్స్, చిన్న చిన్న కదలికలు కూడా, విచ్ అక్కర్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ టిష్యూస్ ఇమీడియట్లీ బీనీత్ ద అవుటర్ రైండ్ ఆఫ్ ద స్టెమ్. ఇమీడియట్లీ బీనీత్ ద అవుటర్ రైండ్ ఆఫ్ స్టెమ్, ఈ బయట వైపు ఉంటుంది కదా, దాని కింద ఉండే స్టెమ్ లో ఉండేవన్నీ కూడా మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దవిగా చేసి, లిటరలీ మిలియన్స్ ఆఫ్ టైమ్స్, మిలియన్స్ అంటే తెలుసుకమ్మా, సార్లు కొన్ని లక్షల సార్లు చూపించాడు. అవన్నీ ఏమైనాయి, రికార్డెడ్ ఆటోమేటికల్లీ ఇన్ డాటెడ్ గ్రాఫ్, ఒక డాటెడ్ గ్రాఫ్ లో అన్ని ఆటోమేటిక్ గా రికార్డ్ అయినాయి, రికార్డెడ్ ఆటోమేటికల్లీ ఇన్ ద డాటెడ్ గ్రాఫ్ ఆన్ ద మూవింగ్ షీట్ ఆఫ్ ఎ స్మోక్డ్ గ్లాస్. ఒక మూవింగ్ షీట్ స్మోక్డ్ గ్లాస్ మీద ఇదంతా జరిగింది చూడండి. బోస్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ మేడ్ విజిబుల్ థింగ్స్ దట్ ఆర్ hitherto impossible to see, recording even with the aid of the most powerful microscope. ఈ పాయింట్ బాగా వినండి అమ్మా. Bose's instruments have made visible things that it has been hitherto impossible to see even with the aid of the most powerful microscope. నేను ఇప్పుడు అదే చెప్పాను, ఇప్పుడున్న ఇప్పటి వరకు ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ తో కూడా మనం చూడలేనివన్నీ ఈ బోస్ అనే అతను తను కనుక్కున్న పరికరం ఏంటి, ట్రెస్టోగ్రాఫ్ అనే దాంతో చూపించాడు అంటున్నాడు. ద నార్మల్ వెజిటబుల్ heartbeat, as we saw it recording itself point by point on the moving plate, is very slow. ఈ మామూలు ప్లాంట్ యొక్క హార్ట్ బీట్ అనేది, అన్ని హార్ట్ బీట్ చూడొచ్చు అని చెప్పాను కదా ట్రెస్టోగ్రాఫ్ లో, ఇది చాలా స్లోగా ఉన్నదట. పాయింట్ బై పాయింట్, ఒక పాయింట్కి వెళ్ళటం. అమ్మా ఇవన్నీ కాదు, మనకి ఈసీజీ అనేది చూస్తాం చూడండి. మన ఈసీజీ మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ మీద మన హార్ట్ బీట్ ఎలా కనిపిస్తుంటుంది, ఇలా కనిపిస్తుంది. మనకి ఏదైనా ఫస్ట్ ఇనిషియల్ ఎలా ఉంటుంది, స్లోగా వెళ్తుంది. మనకి ఏదైనా బాగాలేనప్పుడు అప్ అండ్ డౌన్స్, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇర్రెగ్యులర్ వెళ్ళిపోతుంది కదా, ఫాస్ట్ గా జరుగుతుంది. అలానే మంచిగా యాక్టివ్ ఉన్న ప్లాంట్ లో ఈ హార్ట్ బీట్ అనేది స్లోగా ఉంది. ఎప్పుడైనా మన హార్ట్ బీట్ అనేది స్లోగా ఉంటే మనం కరెక్ట్ గా ఉన్నట్టు. మన హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అంటే మనకి హై బీపీ అంటాం చూడండి, బ్లడ్ ప్రెషర్ అటాక్ అయినట్టు. ఓకేనా? సేమ్ అలానే ఈ ప్లాంట్స్ లో కూడా అంటున్నాడు చూడండి. నార్మల్ వెజిటబుల్ లో హార్ట్ బీట్ ఆ మెషిన్ మీద, ట్రెస్కోగ్రాఫ్ మెషిన్ మీద చాలా స్లోగా అబ్జర్వ్ చేశాడట. ఇట్ మస్ట్ టేక్ ద బెస్ట్ పార్ట్
best part of the minute for pulsating tissue for maximum contraction to maximum expansion. Maximum contraction అంటే కాంట్రాక్షన్ అంటే దగ్గర అయ్యేదన్నం, ఎక్స్పాన్షన్ అంటే ఇట్లా విడిపోయేదాన్ని అంటాం. ఈ కాంట్రాక్షన్ కి ఎక్స్పాన్షన్ కి మధ్యలో టైం అనేది చాలా ఉంటున్నది, నార్మల్ దానికి అంటున్నాడు. అలా కాకుండా ఈ చెట్టుకి ఏం చేశారు, కొన్ని డ్రెయిన్స్ ఆఫ్ ఈ చెట్టుకి ఏం చేశారు, మరి కెఫైన్ క్యాంఫర్ యాడ్ చేశారు. కెఫైన్ ఆర్ క్యాంఫర్, ఈ కెఫైన్ ఆర్ క్యాంఫర్ వీటి ఎఫెక్ట్ మనుషుల మీద ఎంత అయితే ఉంటుందో చెట్ల మీద కూడా అంతే ఉంటుంది అంటున్నాడు. చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ బట్ ద డ్రెయిన్ ఆఫ్ కెఫైన్ ఆర్ క్యాంఫర్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్స్ అట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద హార్ట్ ఆఫ్ అ యానిమల్. కెఫైన్ అంటే ఇదొక మత్తు పదార్థం లాంటిదమ్మా. క్యాంఫర్ అంటే ఆ, కర్పూరం. ఈ కర్పూరం ఒక జంతువులు ఏమైనా కర్పూరం తింటే ఏమవుతుంది, వాటి ఊపిరి ఆడకుండగా వాటి హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. సేమ్ అట్లానే అట్లాంటివి అంటే ఈ ప్లాంట్స్ కి ఇవ్వడం అంటే వాటికి ఏదో నోరు తెరిచి నోట్లో పోస్తారని కాదమ్మా. ఇప్పుడు ఎట్లయితే చెట్లకి నీళ్లు పోస్తామో ఆ నీరు పోసేటప్పుడే కొంచెం క్యాంఫర్ కొంచెం కెఫైన్ యాడ్ చేసి పోసినప్పుడు ఏమవుతుందయ్యా అంటే వెంటనే ఆ ట్రెస్కోట్రాఫ్ అనే మెషిన్ ఏదైతే ఉందో దాంట్లో హార్ట్ బీట్ అనేది పెరగడం, అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ అయినాయి. చూడండి, the stimulant was added to the plant's water, and almost immediately the undulations of the draft lengthened out under our eyes, and at the same time came closer together. The pulse of the plant's heart had become more violent and more rapid. వీళ్ళ కళ్ళెదురుగానే ఆ చెట్లకి కొంచెం క్యాంఫర్ కొంచెం కర్పూరం యాడ్ చేసి నీళ్లు పోసాడమ్మా. నీళ్లు పోయంగానే దీంట్లో ఏమైందయ్యా అంటే ఈ పల్స్ సహజంగా ఇట్లా వచ్చే పల్స్ టైం పడుతుందని చెప్పింది కదా, చెప్పాడు కదమ్మా. అదేమైంది, దగ్గరకు అయిపోయినాయి, ఇట్లా వెంటనే పల్సెస్ రావడం స్టార్ట్ అయినాయి. మోర్ వైలెంట్, మోర్ ర్యాపిడ్. ఆఫ్టర్ ద పిక్ మీ అప్ వి అడ్మినిస్ట్రేటెడ్ పాయిజన్. తర్వాత ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొంచెం పాయిజన్. ఇప్పుడు మనం మనుషులకి ఎలా అయితే కొంచెం పాయిజన్ ఇవ్వగానే ఏమవుతుంది, అవుట్. ఐఎస్ఐజే రికార్డింగ్ మిషన్ లో ఏమవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా అబ్జర్వ్ చేస్తాం కదా, మనం సినిమాల్లో చాలా సార్లు చూసాం. ప్రారంభం అయ్యేటప్పుడు ఏంటి, ఇట్లా ఎక్కుతూ వచ్చి సడన్ గా ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా గమనిస్తాం. సేమ్ అదే జరుగుతుందట దీంట్లో కూడా. చూడండి, a mortal dose of chloroform was dropped into the water. The graph became the record of death agony. As the poison paralyzed the heart, the ups and downs of the graph flattened out into the horizontal line halfway between the extremes of the undulations. But so long as any life remained in the plant, the medial line did not run level, but was jarred up with sharp, irregular ups and downs that represented in the visible symbol the spasms of a murdered creature desperately struggling for life. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే కొంచెం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మోతాదు క్లోరోఫామ్ ఇచ్చారు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్లోరోఫామ్ ఇచ్చారు. ఆ క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ ప్లాంట్ ఆ ట్రెస్కోట్రాఫ్ మీద ప్లాంట్ హార్ట్ బీట్ ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అయిపోయి సడన్ గా ఒక స్ట్రైట్ లైన్ అనేది డెత్ అని చావు అనేది చూసాము. అప్పుడు ఏమంటున్నాడు, యాజ్ ద పాయిజన్ ప్యారలైజ్డ్ ద హార్ట్. ఎలా అయితే విషం అనేది మన గుండె కొట్టుకుంటున్న చూడ, పైటి కిందకి కొట్టుకుంటున్న గుండెని ఎలా అయితే హారిజాంటల్ లైన్ కి తీసుకొస్తుందో, జీవమున్న చెట్టులో కూడా కొంచెం ఎక్కువ అయ్యేటప్పటికి ఆ క్లోరోఫామ్ ఏమైంది, దాని గుండె అనేది కొట్టుకోకుండా అది కూడా చనిపోయింది. విజిబుల్లీ ద స్పామ్స్ ఆఫ్ అ మర్డర్డ్ క్రియేచర్ డెస్పరేట్లీ స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్. ఒక చనిపోయే ముందు ఒక జంతువు ఎలా అయితే దాని జీవితం కోసం కొట్టుకుంటుందో అలానే ఆ చెట్టు కూడా కొట్టుకొని చనిపోయింది. ఆఫ్టర్ ఏ వైల్ దేర్ వాజ్ నో మోర్ అప్స్ అండ్ డౌన్స్, ద లైన్స్ ఆఫ్ డాట్స్ వర్ క్వైట్ స్ట్రైట్. కొంచెం సేపు తర్వాత ఏమన్నాయి, ఈ పైటి కిందకి వచ్చే లైన్స్ ఏం లేవు, ఒకటే స్ట్రైట్ లైన్. ఏమైంది అప్పుడు, ద ప్లాంట్ వాజ్ డెడ్, చనిపోయింది. Next, the spectacle of a dying animal affects us painfully. We can see its struggles and sympathetically something of its pain. The unseen agony of a plant leaves us indifferent. To a be ఎట్లయితే ఇప్పుడు చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు అమ్మా, వాళ్ళు చూస్తారు వాళ్ళ కళ్ళు ఎదురుగాని
ఎంతమంది ఎన్ని యానిమల్స్ అవి చనిపోయేటప్పుడు ఎంత బాధ, ఎంత ఇవి అనుభవిస్తావో అవన్నీ మనం కళ్ళెదురుగా చూడగలుగుతాం, కానీ ఈ చెట్లకి మనం చూడలేమమ్మా. అది చూడలేని బాధ అనేది ఇప్పుడు ఈయన చూడగలిగాడా లేదా? ఆ ఎక్స్పెరిమెంట్, ఆ మెషిన్ లో అతను ఒక బాధ, ద అన్సీన్ agony ఆఫ్ అ ప్లాంట్ లీవ్స్ అస్ ఇన్ డిఫరెంట్, అతన్ని ఇంకొక రకంగా తెలియని బాధకి లోను చేసింది. టు ఏ బీయింగ్ విత్ ఐస్ ఆఫ్ మిలియన్ టైమ్స్ మోర్ సెన్సిటివ్ దెన్ అవర్స్, ద స్ట్రగ్లింగ్ ఆఫ్ డైయింగ్ ఆఫ్ ప్లాంట్ వుడ్ బి విజిబుల్ అండ్ దేర్ ఫోర్ డిస్ట్రెసింగ్. ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి మనకు ఆ బాధ తెలియదు. ఇప్పుడు ఆయన అన్ని కళ్ళెదురుగా చూసేటప్పుడు ఒక మనిషి, ఒక జీవం ఉన్న యానిమల్ అది చనిపోతుంటే ఆ బాధ వేరు, కానీ ఇలాంటి ఈ చెట్టు బాధ చూసిన తర్వాత ట్రంప్ చాలా అంటే చాలా బాధకి లోనయ్యాడు అని చెప్తున్నాడు. చాలా డిస్ట్రెస్డ్, బాధకి లోనయ్యాడు. బోస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎండోస్ us with this more than Bose instruments endows us with this more than microscopically acuteness of vision. The poisoned flower manifestly withers before us. ఏమంటాడే అంటే ఈ బోస్ మెషిన్ మనము మైక్రోస్కోపికల్ గా చూడలేని వాటిని కూడా అతని ఇన్స్ట్రుమెంట్ అనేది ఇంకా చాలా క్లియర్ కట్ గా చూపించింది అంటాడు. ఒక విషం చిమ్మిన పువ్వు ఎలా అయితే వడిలిపోతుందో, అథవా ఒక విషం చిమ్మిన పువ్వు ఏమైంది, వాళ్ళ ముందే వాడిపోయిందమ్మా. ఇట్లా ఉంటుంది పువ్వు ఎప్పుడైనా, కానీ వడిలిపోతే ఎట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. విదర్స్ అంటే వడిలిపోవడం. ద లాస్ట్ మూమెంట్స్ ఆర్ సో డిస్ట్రెసింగ్లీ లైక్ దోస్ ఆఫ్ ఎ మ్యాన్ దట్ వీఆర్ షార్డ్ బై ద న్యూలీ రివైల్డ్ స్పెక్టాకిల్ ఆఫ్ దమ్ విత్ ద హిట్ హెట్రో అన్ఫెల్ట్ సింపతి. ఇప్పటికీ మనకి తెలియనివన్నీ ఆయన అట్లా చూసేటప్పటికి తన గుండె చాలా బాధతో, లైక్ దోస్ ఆఫ్ ఎ మ్యాన్ దట్ యూఆర్ షార్డ్ బై ద న్యూలీ రివీల్డ్ స్పెక్టాకిల్ ఆఫ్ దమ్. ఇప్పటి వరకు తెలియనివన్నీ కొత్తగా చూసేటప్పటికి ఆయనలో ఏదో తెలియని సింపతి, బాధ, కనికరం అనేది కలిగింది. Sensitive souls whom a visit to the slaughter house has converted into a vegetarianism will be well advised if they don't want to have their menu still further reduced. ఇది చాలా తమాషాగా చెప్పారు చూడండి అమ్మా. సెన్సిటివ్ సోల్స్, సెన్సిటివ్స్ అంటే చాలా సున్నితమైన గుండె కలిగిన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళు వేటికి కూడా కష్టం కలుగుతుంది అంటే వాళ్ళు చూడలేరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఎవరు బోస్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొద్దు. ఎందుకయ్యా అంటే మీరు ఆల్రెడీ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఆ యానిమల్స్ ని, ఆ జంతువుల్ని చంపే విధానం చూసి బాధపడి ఎలా అయితే మీరు నాన్ వెజిటేరియన్స్ నుంచి వెజిటేరియన్స్ గా మారారు, హౌస్ హాస్ కన్వర్టెడ్ టు వెజిటేరియనిజం, మీరు ఎలా అయితే వెజిటేరియనిజం కి కన్వర్ట్ అయ్యారో అలాంటి వాళ్ళు దయచేసి మీరు బోస్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొద్దు. ఎందుకయ్యా అంటే ఇఫ్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ దర్ మెను స్టిల్ ఫర్దర్ రెడ్యూస్డ్, ఇప్పటికే నాన్ వెజ్ నుంచి వెజ్కి వచ్చారు, ఇంకా మీ మెను అనేది తగ్గించుకోకుండా ఉండాలి అంటే టు కీప్ క్లియర్ ఆఫ్ ద బోస్ ఇన్స్టిట్యూట్, మీరు బోస్ ఇన్స్టిట్యూట్ చూడొద్దు. ఎందుకంటున్నారంటే ఆఫ్టర్ వాచింగ్ ద మర్డర్ ఆఫ్ ఎ ప్లాంట్ దే విల్ ప్రాబబ్లీ వాంట్ టు కన్ఫైన్ దెమ్సెల్స్ టు స్ట్రిక్ట్లీ మినరల్ డైట్. ఒక చెట్టు చనిపోవడం అనేది చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ చెట్లని అంటే ఇప్పుడు మనం వెజిటేరియన్స్ అంటే ఏంటో ఆకులు అలమలు తినే వాళ్ళమే కదా, ఈ ప్లాంట్స్ వీటినే కదా, వీటిని చంపడం కూడా బాధని తట్టుకోలేక వాళ్ళు ఏమంటారంటే మినరల్ డైట్స్, మందులు మాపులు నీళ్లతో బతికేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు చూడండి. ఆఫ్టర్ వాచింగ్ ద మర్డర్ ఆఫ్ ఎ ప్లాంట్ దే విల్ ప్రాబబ్లీ వాంట్ టు కన్ఫైన్ దెమ్సెల్స్, వాళ్ళకి వాళ్ళు ఒక ఇది రిస్ట్రిక్షన్ ఏం చేసుకుంటారంటే స్ట్రిక్ట్ గా మినరల్ డైట్ ఫాలో అవ్వాలి. మినరల్ డైట్ ఏంటేంటి, మందులు అవి. బట్ ద న్యూ సెల్ఫ్ డినయల్ వుడ్ బి యాజ్ వెయిన్ యాజ్ ద ఓల్డ్. ఇప్పుడు తీసుకున్న కొత్త ఈ నిర్ణయం అనేది ఏమవుతుంది, పాత దానికంటే చాలా కఠినంగా ఉంటుంది. మాంసం తినకుండా చెట్లని ఆకుల్ని వెజిటేరియన్ తినడం అనేది ఒక వరకు నయం అమ్మ, ఇంకా ఇవి కూడా తినకుండా ఈ నీళ్లు తాగి బతకాలి అనేది చాలా కష్టమైంది కదా. ఇంకో మాట ఏం చెప్తున్నాడు చూడండి. ది ఆస్ట్రిచ్, ఒక్కటే పారాగ్రాఫ్ ఉందమ్మా, అయిపోయింది, ఒక్క నిమిషం. ద ఆస్ట్రిచ్ ద స్వర్డ్ స్వాలోవర్ గ్లాస్ eating fakir. ఈ ఆస్ట్రిచ్, ఆస్ట్రిచ్ అంటే గిన్నెకోడమ్మా.
దిన్నకోటి తెలుసు కదా మీకు. ద ఆస్ట్రిచ్ స్వాట్స్ ఆల్ ఓవర్ అంటే మెజిషియన్స్ కొంతమంది కత్తులు మింగాం అది ఇది అని చూపిస్తుంటారు చూడండి వాళ్ళు. గ్లాస్ ఎయిటీన్ ఫకీర్స్ కొంతమంది ఫకీర్లు గాజు ముక్కల్ని తింటారట. వాళ్ళని ఏమంటున్నానంటే నేను వాళ్ళని నరమాంస భక్షకులు అని అంటాను అంటున్నాడట. క్యానిబలిస్టిక్స్, వాళ్ళు క్యానిబలిస్టిక్స్ నరమాంస భక్షకులు, వాళ్ళు మాంసాహారుల కంటే యాజ్ ద ఫ్రీక్వెంటర్స్ ఆఫ్ చాప్ హౌస్ మాంసాహారుల లాగే వాళ్ళు కూడా నరభక్షకులు. ఎందుకు అయ్యా, ఎందుకంటాడయ్యా అంటే టేక్ లైవ్ యాజ్ ఫ్యాటలీ యాజ్ టు వెజిటేరియన్స్, వాళ్ళు కూడా జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎలా అంటే ఈ వెజిటేరియన్స్ ఎలా అయితే చెట్లని వాటిని ఉడకబెట్టుకొని ఎట్లయితే తింటున్నారో వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే అంటాను. ఎందుకు, ఈయన ఎర్లియర్ రీసెర్చెస్ లో ఏం తెలిసింది అంటే ఈ మెటల్స్ ఉంటాయి చూడండి, మెటల్స్ వీటికి కూడా జీవం ఉందటమ్మా. వాటికి కూడా జీవం ఉంది అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఎలా అంటే ఒక పేపర్ ని సిజర్ తో కట్ చేసిన తర్వాత ఆ సిజర్ ని కనుక అదేంటి ఆ సిజర్ ని కనుక తను డిస్కవర్ చేసిన మెషిన్ ఉంది చూడండి, క్రెస్కోగ్రాఫ్ లో పెట్టి చూసినట్టయితే ఆ మెషిన్ లో రికార్డ్ గ్రాఫ్ ఏమొచ్చిందంటే అది అలసిపోయినట్లు వచ్చిందట. On metal researchers which shows that metals response to stimuli are subjected to fatigue and react to poisonous very much as living vegetable and organisms do have deprived the. ఎలా అయితే మనము ఓ, ఈ జంతువులు చెట్లు ఎలా అయితే వాటికి ఏదైనా కొంచెం ఉత్తేజన పదార్థం ఇవ్వడము లేకపోతే పాయిజన్ ఇవ్వడము ఎనర్జీ యాక్టివేట్ చేయడం చేసామో ఈ మెటల్స్ కూడా వాటికి ఏదైనా కొంచెం యాక్టివ్ ఎనర్జీ ఇచ్చే ఉంటే అవి బాగా పనిచేయడం అవన్నీ క్రెస్కోగ్రాఫ్ లో చూసాడట. అట్లా కాకుండా వాటికి ఏదైనా పాయిజనస్ గా ఇస్తే అవి కూడా చనిపోతూ ఉంటాయటమ్మా. అలాగే ఇవన్నీ అహింస. లాస్ట్ గా ఏం చెప్తున్నాడంటే ఫర్ సింపుల్ రీజన్ మనం వేటికైతే జీవం ఉండదు అనుకుంటామో వాటన్నిటికి కూడా జీవం ఉంటాయి, అవన్నీ కూడా బతుకుతాయి, వాటన్నిటిలో కూడా జీవం ఉంది అని ఫైనల్ గా చెప్తున్నాడు. దిస్ ఈస్ జేసి బోస్ లెసన్ రిటర్న్ బై ఆండర్స్ హక్స్లీ. ఒక్కసారి మొత్తం అంతా రీకలెక్ట్ చేసుకుందామమ్మా. చూడండి ఈ జేసి బోస్ లెసన్ ఎవరు రాశారు? ఆండర్స్ అండ్ ఆండర్స్ హక్స్లీ రాశారు. ఆయన ఎప్పుడు పుట్టాడు? జూలై. ఆయన ఎప్పుడు పుట్టాడు చెప్పాలి, చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఆయన 26 జూలై 1894 లో పుట్టాడు, 1963లో చనిపోయాడు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు యానటేషన్స్ రాసేటప్పుడు రాయొచ్చమ్మా. ఏదైనా యానటేషన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యానటేషన్ చెప్తాను, యానటేషన్ కి మీకు ఆన్సర్స్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానటేషన్ ఉంది, ఏమని? The mysterious powers couldn't help surrendering so simple if you happened to be Faraday. మిస్టీరియస్ చా ఇప్పుడు ఆ లైన్ కి మీనింగ్ ఏంటంటే చాలా చాలా పవర్స్ ఉన్నా అవన్నీ ఏం చేయలేకపోయావు ఎక్సెప్ట్ ద సింపుల్ మెషిన్స్. అవన్నీ సింపుల్ మెషిన్స్ యూస్ చేసి చాలా చాలా మిస్టీరియస్ గా కనుక్కున్నాడు అని చెప్పారు. ఫస్ట్ ఏం రాస్తాను? దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఎస్సే జేసీ బోస్ రిటర్న్ బై ఆండర్స్ హక్స్లీ అని రాయండి. ఇందులో ఏం చెప్తాడు? జేసీ బోస్ యూజ్ చేసిన డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేసి ప్లాంట్స్ కి లైఫ్ ఉన్నది అని చెప్పడానికి ఆండర్స్ హక్స్లీ అని రాసి హీ వాజ్ బోర్న్ ఆన్ హీ హీ స్టడీడ్ ఇన్ లండన్ క్యాలిబోని క్యాలిబోన్ యూనివర్సిటీ అని రాయండి. తర్వాత 7 నోబెల్ ప్రైజెస్ వచ్చాయని రాసేయండి. ఈ లెసన్ ఎందులో నుంచి తీసుకున్నారు? టెక్స్టింగ్ పిలెట్ లో నుంచి తీసుకున్నారు. తర్వాత రాయండి. ఇతని వ్యూ ఏంటి అంటే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూస్ చేసి చెప్పలేనివన్నీ చిన్న చిన్న సింపుల్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ తో యూస్ చేసి చాలా కనుక్కున్నారు. ఎలా? ఫారడే ఏం కనుక్కున్నాడు? పవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాడు. ఈయన ఏం చేశాడు? ప్లాంట్స్ లో సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి ప్లాంట్ ఫీడింగ్ లో ప్లాంట్ కి హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, వాటి ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఎలా ఉంటుంది, వాటికి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేటప్పుడు ఎనస్థీషియా అనేది కంపల్సరీగా ఇవ్వాలి అనేది కనుక్కున్నా. వాటికి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అవన్నీ క్లియర్ గా రాసేయండి, సరిపోతుంది. అర్థమైందమ్మా? దట్ ఈస్ యువర్ క్లాస్ టుడే జేసీ బోస్. హ్యావ్ అ నైస్ డే. జై హింద్, జై విద్యాశక్తి, జై భారత్.